డిసెంబర్ 27 దేవుని వాక్య ధ్యానాంశం. ప్రజలందరికీ ఆనందం. ఈ అంశం కొరకు ఏర్పాటు చేయబడిన దేవలేఖన భాగములు లూకాసు వార్త 2వ అధ్యాయం 8 నుండి 14, నిర్గమాకాండం 4వ అధ్యాయం 29 నుండి 31, కీర్తన 81. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృప వలన మన జీవితాలలో ఎన్నో ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితులు గుండా మనము ప్రయాణం చేస్తూ ఉన్నాం. ప్రజలందరికీ ఆనందం అనే ఈ అంశంని మనం ధ్యానం చేస్తుండగా ప్రభువు మనతో మాట్లాడుతున్న దివ్య వాగ్దానాలు లేదా ఆయన ఇచ్చే ఆశీర్వాదకరమైన వచనం లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, యేసుక్రీస్తు వారి జననం శుభవర్తమానము, అది లోకులందరికీ శుభవర్తమానం అనే విషయాన్ని ఇక్కడ లూకా సువార్తికుడు చాలా అద్భుతంగా వ్రాస్తూ ఉన్నాడు. ఆనాటి దినాలలో రోమా ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజలు, యూదులు, ప్రపంచమంతా కూడా మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నటువంటి దినాలు. 400 సంవత్సరాల కాలం చీకటి కాలంగా, దేవుని మాట వినబడకపోవడం వలన కలిగిన అగాధ కాలంగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి కాలంలో నాకు మెస్సయ్య వచ్చి మమ్మల్ని విమోచిస్తాడు, ఒక నీతి సూర్యుడు వస్తాడు, రాజు వస్తాడు అనేటువంటి ఎదురుచూపుకు ప్రభు దూత గొర్రెల కాపరితో మాట్లాడుతున్నాడు. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ఈరోజు ఆ సువర్తమానం ఏంటంటే, క్రీస్తు అనే రక్షకుడు మీకు జన్మిస్తూ ఉన్నాడు, అభిషక్తుడు పుడుతూ ఉన్నాడు. ఆయన మిమ్మలను బలపరిచేవాడు, ధైర్యపరిచేవాడు, నడిపించేవాడు. ఇదిగో మానవునికి దేవునికి మధ్య ఉన్న అగాధాన్ని పూడ్చేవాడు, తిరిగి మిమ్మలను ఆయన యొద్దకు చేర్చే గొప్ప స్థాయి కలిగినటువంటి వాడు. అటువంటి ఆశీర్వాదకరమైనటువంటి దీవెనకరమైన పరిస్థితిని దేవుడు మీకు అనుగ్రహించి ఉండగా, ప్రభు యొక్క చిత్తంలో ప్రభు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు అనే విషయాన్ని ఆనాటి కాలంలో దూత ద్వారా తెలియబడిన వర్తమానము ప్రజలందరికీ ఒక సంకేతంగా వెళ్ళింది. నిజమే, దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలను సంతోషంగా ఉంచాలి అనుకునేటువంటి వాడు. నిర్గమకాండములో మీరు గమనించినట్లయితే 4వ అధ్యాయము 31వ వచనంలో ప్రభువు గురించి చెప్తున్నటువంటి మాట, ప్రజలందరూ ఆనందంగా ఉండాలి, వారు సంతోషంగా ఉండాలి. యెహోవా ఇశ్రాయేలును చూడవచ్చి తమ బాధను కనిపెట్టిన మాట జనులు విని తల వంచుకుని నమస్కారం చేసి. మన బాధలను వినే దేవుడు, మన బాధలను వినడమే కాదు వాటిని తొలగించే దేవుడు. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. ఆ దేవుడు మనకిచ్చే ఆశీర్వాదకరమైనటువంటి సమయాన్ని, ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని మనము నిరంతరం పొందుకునే వారంగా ఉండాలి. దాని ద్వారా మనము ప్రభువుకి సాక్షులై ఉండాలనేది ఆయన యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ప్రభువు చెప్తున్నాడు, ఎప్పుడు తన ప్రజలు పండగ వాతావరణంలో ఉంటున్నారు. కీర్తన 81, 1, 2, 3 వచనాల్లో మీరు చదివినప్పుడు, అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనం పండుగ ఆచరించు దినమందు పొన్నమ నాడు కొమ్ము ఊదుడి. చూసారా, పండుగ దినము ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, తమ ప్రజలు ఆనందంగా ఉండాలి. 7వ వచనంలో అంటున్నాడు, ఆపత్కాలమందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని. దేవుడు మనల్ని విడిపించేవాడు, శ్రమలో నుండి తప్పించేవాడు. అటువంటి దేవుడు ప్రజలందరిలో నిరంతరం ఆనందాన్ని కోరుకునేటువంటి వాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. నీవు ఆనందంగా ఉంటే చూసి తరించే దేవుడు. నీ జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాడు.
ఈ 2025 ముగించుకుంటున్నాం మనం. ఈ 2005 ఇంకొన్ని దినాలలో ముగించబడుతుంది. 2005ను ముగించుకుని 2006లోకి వెళ్తూ ఉన్నాం. ఒకవేళ 2025 నీ జీవితాలకు ఏదైనా ఒక భారాన్ని మిగిల్చి ఉంటే, దుఃఖాన్ని మిగిల్చి ఉంటే, ఒక సమస్యను ముగించుంటే దాన్ని దేవుడు తీర్చబోతా ఉన్నాడు. దాన్ని ప్రభు మీ జీవితంలో తొలగించబోతూ ఉన్నాడు. నీకు సమస్తమును అనుగ్రహించబోతూ ఉన్నాడు. ప్రజలందరిలో ఆనందం, ప్రజలందరికీ ఆనందకరమైన జీవితాన్ని ఇవ్వటానికి ప్రభు ఎప్పుడు ముందుంటున్నాడు అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, తన ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో మగ్గిపోతున్నప్పుడు, తన ప్రజలు ఐగుప్తీయుల చేతిలో నలిగిపోతున్నప్పుడు ఆయన వారి మొరను విన్నాను అని చెప్తాడు. మీరు నిర్గమకాండంలో మీరు చదవగలిగినప్పుడు అక్కడ చాలా స్పష్టంగా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ప్రజలందరికీ ఇచ్చే ఆనందం దేవుని యొక్క ఉద్దేశముగా ఉన్నది. ఆయన ఎప్పుడు కూడా ప్రజలందరికీ ఆనందం కలగాలి అని కోరుకునేటువంటి ప్రభువుగా ఉంటూ ఉన్నాడు. నిర్గమకాండము 3వ అధ్యాయం 8వ వచనంలో ఐగుప్తీయుల చేతుల నుండి వారిని విడిపించుటకు 7వ వచనం నుండి చదివితే, యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. చూసారా, అంటే దుఃఖములో నుండి బయటపడవేయాలని, సంతోషంగా వారిని ఉంచాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. అటువంటి ఆనందమైనటువంటి జీవితం, ఆనందమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని ఇవ్వటానికి దేవుడు ఎప్పుడు కూడా ముందుంటున్నాడు అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పిల్లరా, దేవుడు ప్రజలందరికీ ఆనందాన్ని అనుగ్రహించేవాడు. ఆనందము అనుగ్రహించడంలో ఆయన చేసే ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ఏంటంటే, ముందు నీకున్న భయాన్ని తొలగిస్తాడు, రక్షణ ఆనందాన్ని ఇస్తాడు. అంతేకాదు, భయపడకడి అనే మాటతో ప్రారంభించబడింది మాట. ఈ ఆనందము మనం పొందుకున్న తర్వాత ఇతరులకు మనం దానిని పంచిపెట్టాలి. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని యొక్క సన్నిధిలో మనము సంతోషంగా ముందుకు వెళ్ళేవారంగా ఉండాలి. ఆనందమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అందుకే భక్తుడు అన్నాడు, ఆయన సన్నిధిలో పరిపూర్ణమైనటువంటి సంతోషం కలదు. ఆయన సన్నిధిలో పరిపూర్ణమైన ఆనందం ఉంటుంది. అలాంటి ఆనందాన్ని మనం స్వతంత్రించుకోవాలి. మన జీవితం ఆనందమయముగా ఉండాలి. అందుకే ప్రభు తన ప్రజల ప్రారంభం నుండి ఎక్కడ బాధపడుతున్నా కూడా వారి పక్షాన ఆయన ఉండి వారి బాధలను తొలగించి, వారి కష్టాలను తొలగించి, నజరేతు ప్రణాళిక కూడా అదే. లూకాసు వార్తలో మనం చూస్తే నజరేతు ప్రణాళిక లూకాసు వార్త 4వ అధ్యాయంలో అక్కడ మనం గమనించినప్పుడు 18వ వచనంలో, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపు ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవత్సరం ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. చూసారా, దేవుని యొక్క ప్రణాళికే అది. ఎవరైతే కష్టాల్లో, బాధలలో, బందీలో ఉన్నారో అలాంటి వారిని విడిపించి వారికి సంతోషం కలగచేయటానికే ఆయన అభిషేకించి ఉన్నాడంటే అభిషక్తుడు అనగా క్రీస్తు అంటే మెస్సయ్య. నేనే మెస్సయ్య అని ప్రభు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఇలాంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితం దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మరి అలాంటి క్రీస్తును నీ హృదయంలోనికి ఈరోజు నువ్వు అంగీకరిస్తున్నావా? అంగీకరిస్తే నీ జీవితం, నీ ద్వారా నీ కుటుంబం ఆనందమయంగా మారిపోద్ది. ఆనందమయమైనటువంటి కుటుంబంగా మారుతుంది. ఆ ఆనందాన్ని ఇతరులకు పంచాలా. అలాంటి జీవితం ప్రభు మీకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవా, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. ప్రజలందరికీ ఆనందం కలగచేసేటువంటి గొప్ప దేవుడవు.
ఆనందాన్ని అనుగ్రహించే ఉన్నతమైన దేవుడవు నీకు వందనాలు. నీ బిడ్డలను దీవించండి. ఈరోజు వారి ప్రయాణాలు, పనులు, ఏ ఏ కార్యాలు తలపెట్టారో వాటన్నిటిలో వారికి నీవు తోడుగా ఉండి గొప్ప జయము దయచేయండి. ప్రభువా మా దేవా, నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన ఆశీర్వాదాలు మీ అందరికీ కలుగును గాక. ఆమేన్.